హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 10వ భాగాన్ని మొదలు పెడదామా? డైనింగ్ టేబుల్ మీద టీ కప్పు పెట్టుకుని కూర్చుంది యశోదమ్మ. ఆమె ముందున్న కప్పును దూరంగా నెట్టింది. నర్మదా, ఓ పిల్ల, రేవతి, ఇట్రావే, కూతుర్ని కేక వేసింది. ఏమిటమ్మా? జడవేసుకుంటున్న రేవతి వచ్చింది. పొద్దున్నే సింగారానికి ఏం తక్కువ లేదు, ఆ చిన్న కంచం ఇలా పట్రా, కేక వేసింది. పిల్లలు దాన్ని కోడిగుడ్డు కంచం అంటారు. కోడిగుడ్డు కంచం తెచ్చి ఇచ్చింది. దాంట్లో టీ పోసుకుని ఊది ఊది తాగింది. అప్పుడు కానీ ఆమెకు తృప్తి కలగలేదు. పద్మ పిల్లకి పాలు తాగిస్తూ కూర్చుంది. అది చూసి అత్త హోదాలో మండిపడిందామె. మా కాలంలో మేమెరగమమ్మా, ఇలా కూర్చుంటే సంసారం ఎలా సాగింది? చండశాసనుడు మొగుడు, రాక్షసుల్లాంటి పిల్లలు. మరి అది ఏడుస్తుందిగా, అంది ఉక్రోషంగా. పిల్లలు ఏడవక నవ్వుతారా? దీర్ఘం తీసింది. ఏడవని. కూతుర్ని చాప మీద పడేసి వంటింట్లోకి వెళ్ళింది. అమ్మ సగం పాలు తాగిన పాప బావురుమంది. అయినా తల్లి మాట్లాడక వంకాయలు తరుగుతూ కూర్చుంది. అప్పుడే అరుంధతి ఇంట్లోకి వచ్చింది. యశోదమ్మ క్షణం విస్తుపోయినట్టు చూసి ముఖానికి నవ్వు పులుముకుంది. ఎప్పుడొచ్చావు? రామ్మా రా, అంది హుందాగా. ఉదయమే బయలుదేరాను వదినా, సర్వీస్ 8 గంటలకట, మోటార్లో వచ్చాను, అంది. పద్మా, ఓ పద్మా, మీ పిన్నొచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వు. ఉన్న చోట నుండి కదలకనే ఆజ్ఞాపించింది యశోదమ్మ. నాకేం కొత్త నా వదినా, తీసుకుంటానులే. తానే వెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి పసిదాన్ని ఎత్తుకుంది. ఎందుకే చిట్టి తల్లి ఏడుస్తున్నావు? సముదాయించింది. అమ్మమ్మ వస్తుందని తెలిసిందేమో, అన్నది నవ్వుతూ. పద్మ బయటికి వచ్చింది. అంతా బాగున్నారా పిన్ని? అంతా బాగున్నారు. పాపని ఏడిపిస్తున్నావేమ్మా? ఆకలేమో. పద్మకు పాపను ఇవ్వబోయింది. ఆమె అత్తగారి వంక భయంగా చూసింది. పిల్లలకు పాలిచ్చే తేలిక కూడా లేదా ఏం? తీసుకో, అంది. ఆమె పిల్లను తీసుకుంది. అరుంధమ్మ పక్కనే కూర్చుంది. టీ తాగుతావా, కాఫీయా? యశోదమ్మ దర్పంగా అడిగింది. ఇప్పుడేం వద్దులే వదినా, ఏదో మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. ఇంటి ఆడపడుచువి, భోజనం చేయకుండా ఎలా వెళ్తావు? నాకైతే లేవగానే టీ కావాలమ్మా, లేకపోతే హెడ్డేకు, అన్నది తల పట్టుకుని. ఏమిటొదినా? అదే హెడ్డేకు, తలనొప్పి వస్తుంది. పిల్లలేరి? చిన్నపిల్లలు బయటకు వెళ్ళారు. రేవతి గదిలో ఉన్నట్లుంది. కూతుర్ని పిలుస్తూ గదిలోకి వెళ్ళిందామె. మీ అత్త వచ్చిందే? అత్త చెత్త, ఆంటీ అనలేవు? ఏ ఆంటీ? అరుంధతమ్మ. ఓ, ఎందుకొచ్చిందిట? మెల్లగా మాట్లాడు, వింటుందేమో. వెళ్ళి మీ డాడీని పిలుచుకురా. డాడీ పొలం దగ్గరుంటారమ్మా, ఇప్పుడెవరు వెళ్తారు? గొణిగింది రేవతి. నిన్ను పొమ్మనలేదే, బయటికి వెళ్ళి నీ చెల్లెళ్ళుంటారా, ఎవరో ఒకరిని పంపిరా అమ్మా, లేకపోతే ఆవిడ ఈరోజు ఇక్కడే ఉండే ప్రమాదం ఉంది. ఆ మాటలన్నీ ఆమె చెవుల్లో పడుతూనే ఉన్నాయి. వెంటనే లేచి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ తను పని మీద వచ్చింది. రోషపడితే లాభం లేదు. భర్త ముఖం గుర్తుకు రాగానే తన అభిమానం మింగుకుంది. పేదవారికి అభిమానం ఉండకూడదేమో. ఇంద్రసేన, శంకర్ ఇద్దరూ వచ్చారు. వారు అత్తను ఒక్క మాట మాట్లాడించలేదు. శంకర్కు మనసులో ఆమెను మాట్లాడించాలని ఉన్నా తమ్ముడికి జడిసి గదిలోకి వెళ్ళిపోయాడు. కన్నీరు అదిమి పట్టడం ఎంత కష్టమో అర్థమైంది. మమ్మీ, కేక వేశాడు ఇంద్రసేన. ఏంట్రా తండ్రి, వీడికి నేను కనిపించకపోతే తోచదు, లేచొచ్చిందామె. ఈ మధ్య కిళ్ళీ అలవాటు చేసుకుంది. కిళ్ళీ నములుతూ వెళ్ళింది. అరుంధతికి నవ్వొస్తుంది. ఒకనాడు హీనంగా హింసించిన తల్లి, మారిడి తల్లికి నిర్వచనం చెప్పిన తల్లి, డబ్బు ఎన్ని గారడీలు చేస్తుంది. ఒక్కర్తి చాప మీద కూర్చుంది. పద్మ గదిలోకి వెళ్ళిపోయింది. మమ్మీ, పిల్లలకు లంగాలు కుట్టించావట, ఎందుకు? పంజాబీ డ్రెస్సులు వేస్తారని చెప్పలేదు? మరి అలా అనుకున్నావని నాకేం తెలుసురా అబ్బాయి, అంచు లంగాలు కొన్నాను, అంది. ఇంక మీదట నువ్వేం పర్చేస్ చేయకు, అన్నాడు కొడుకు.
అలాగే లేరా బయటికొచ్చింది. ఆమె ముఖం గర్వంగా ఉంది. ఇదమ్మా ఇంద్రుడితో అంతా పేచి, ఇంగ్లీష్ వారిలాగే ఉండాలంటాడు అని చెప్పుకుంది. ఎప్పుడొచ్చావరుందా? ఆంజనేయులు వచ్చాడు. చెల్లెలి పక్కనే కూర్చున్నాడు. ఓ గంట అయిందన్నయ్య. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇదిగో ఇలా ఉంది. వాచిన కాళ్ళు చూపించాడు. వయసు వస్తుందా పోతుందా? మా ఊరి దారి మర్చిపోయావా అన్నయ్య? అరుందమ్మ అతను బాధగా చూశాడు. అతని వాలకాన్ని బట్టి ఆ ఇంట్లో అతనికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని గుర్తించింది. పోనీలే అన్నయ్య, నా మనసు ఉండబట్టలేక వచ్చాను. భోజనం చేస్తారా? భార్య అడిగింది 11 గంటలకు. లే అరుందా. ఇద్దరు కూర్చున్నారు. చారు అడుగు తేలిన కూర తెచ్చిపెట్టింది. అదేమిటే కూర లేదు? వంకాయ వేపుడు చేశాను, పిల్లలు వేసుకున్నారేమో. చారుతో ఎలా భోజనం పెడతావే? ఒక్కరోజు మీరు కూర నారా అంటారు, మరి రోజు మీ చెల్లెలికి పంపుతారా ఏం? అంది నిర్లక్ష్యంగా. అన్నయ్య, విందు భోజనాలు చేస్తేనే ప్రేమున్నట్టా? రక్తం పంచుకు పుట్టినవాడువు, అలా చూసిపోతే చాలు అంది అన్నం కలుపుతూ. నిజానికి ఈనాడు తను ఎవరిని ఏమీ అనలేని పరిస్థితిలో ఉంది. తన అసహాయతను ఆధారంగా చేసుకుని అవహేళన చేస్తే బాధపడటం కన్నా చేయగలిగిందేమీ లేదు. ఆడపిల్లలు అత్తను వింత మృగంలా చూశారు. పాత బట్టలతో పబ్బం గడుపుకున్న రోజులు అత్తే మరిచిపోతే ఇక కోడలు ఎలా గుర్తుపెట్టుకుంటుంది? పిల్లలు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటారు? ఆ వాతావరణం ఆంజనేయులకే ఎబ్బెట్టుగా ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. అలా పొలం వెళ్దాం రా అమ్మ, కొత్తగా వేసిన తోట నువ్వు చూడలేదు కదూ? పద అన్నయ్య అంది. తను వచ్చిన పని సానుకూలపడదని తెలుస్తుంది వాలకం చూస్తే. కానీ బయట అన్నతో తన కష్టాలు చెప్పుకుంటే ఏమైనా లాభం ఉంటుందేమో అన్న ఆశ పీకుతుంది. బయటకొచ్చారు. ఇంట్లో బజార్లో దొరికే వస్తువులు, ఫర్నిచరు, ఫ్యాను కొన్నారు. కానీ శుభ్రత దొరకదుగా. తామే స్వయంగా చేయాలి కదా. ఇంటి చుట్టూ మురుగు కాలువలు, పాకిదొడ్లు, అసహ్యంగా ఉంది. ప్రతివాడు ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టడం తేలిక అనుకుని దుయ్యబడతారే తప్ప తామేం చేస్తున్నామన్న విషయం ఆలోచించరు. ప్రభుత్వము కన్సెషన్ రేట్లో ఊర్లలో సెప్టిక్ ట్యాంక్తో మరుగుదొడ్లు కట్టించే పద్ధతి అమల్లో పెట్టారు. ఎందరు దాంతో లాభం పొందారు? గట్టిగా అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయా అంటారు. తాగడానికి, పేకాటకు, రకరకాల దుస్తులు కొనటానికి డబ్బు రావటం లేదా? ఇంటి శుభ్రత, వాకిలి శుభ్రతను గురించి వారు జన్మలో ఆలోచించరు. ఏమిట్రా అరుందా పిలిచినా పలకవు? ఏం లేదన్నయ్య, ఈ మురుగు కాలువ వాసన ఎలా భరిస్తున్నావు? 1000 రూపాయలు ఖర్చు పెడితే చక్కని లావెటరీ తయారవుతుంది కదా. అన్నీ అవుతాయా అమ్మా? ఈ ఇంట్లో నేను దిష్టి బొమ్మను. నా మాటలు వినేదెవరమ్మా? పెత్తనమంతా తల్లిది, చిన్న కొడుకుది. ఇంద్రుడు చాలా మారిపోయాడన్నయ్య. ఇదేం చూసావు తల్లి? ప్రతిరోజు ఏదో ఓ తగాదా, అది లేనిది ఊపిరి పీల్చాడు వాడు. ఎవరే ఆ వెళ్ళేది? కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని చూసింది రత్తమ్మ. నేను అరుందమ్మనత్త. అరుందమ్మవా? ఒకసారి రావే తల్లి, బోరున ఏడ్చింది రత్తమ్మ. ఏమిటిది? ఏమైందత్తా? ఆమె వసారాలోకి వెళ్ళింది అరుంధతి. నా తల్లే, నీకు సీత కష్టాలు వచ్చాయట కదే అమ్మా. నీ ఇంటి నుండి గింజలు తెచ్చుకున్నారు, నీ బంగారం అమ్ముకున్నారు, నీ పాత కొత్త బట్టలు కట్టారు. ఇయాళ నీ గురించి నవ్వుకుంటారే తల్లి. ఆమె ఆప్యాయత చూస్తే నవ్వొచ్చింది, జాలేసింది, అభిమానము కలిగింది. ఊరుకో అత్తా, ఊరుకో. భూమి దున్నుకునేవారము, వర్షాలను, ఋతువులను నమ్ముకుని బ్రతికేవారము. సక్రమంగా ప్రకృతి సహకరిస్తే నవాబులం, లేకపోతే గరీబులం. దానికి బాధెందుకత్తా అంది. ఏమోనే అమ్మా, మీ వదిన చెప్తుంటే నా హృదయం నీరైపోద్ది. ఉండు, బూరెలుండాను. లోపలికి వెళ్ళి సత్తుపళ్ళెంలో బూరెలు తెచ్చిపెట్టింది. చెల్లెలితో పాటు ఆంజనేయులు 2 తిన్నాడు. అబ్బాయి అంజయ్య, నీకిది ధర్మం కాదు. 2 పెళ్ళిళ్ళు చేశావు. ఒక్క తోబుట్టు ఉంటే జానడు గుడ్డముక్క పెట్టవుటయ్యా. ఏదో ఆడపిల్ల వచ్చింది, మర్యాద చేసి పంపు అంది. అక్కడ ఓ 10 నిమిషాలు కూర్చుని పొలం వైపు వెళ్లారు. వారితో పాటు ఆఖరమ్మాయి రాధొచ్చింది. నువ్వెందుకే ఇక్కడ? వెళ్ళింటికి తండ్రి కసరాడు. నేనుంటే నీకేం?
మొండిగా జవాబిచ్చింది. ఆ ఒక్క మాటలోనే అర్థమైంది అతనంటే కూతుళ్లకు ఏమాత్రం గౌరవం ఉందో. ఉండనీయరాదన్నయ్య అంది. అందరూ తోట తిరిగి వచ్చారు. అక్కడక్కడ పూల మొక్కలు వేయమని సూచనలు ఇచ్చింది. ఇద్దరూ వచ్చి చెట్టు కింద కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడారు. ఆంజనేయులే అడిగాడు, వ్యవసాయం ఎలా ఉందమ్మా? మొన్న మీ బావగారు వచ్చినప్పుడు ఏమో అన్నారు, నాకు నమ్మాలనిపించలేదు. కేశవ చాలా తెలివైనవాడు. అది నిజమే, కానీ కొన్నిసార్లు విధి చేతుల్లో విధిగా ఓడిపోవాల్సి ఉంటుందన్నయ్య. ఒకవైపు గుజరాతీలు, రెండో వైపు సర్కారు జిల్లాల నుండి వచ్చిన వారు కూలీలకు అధికంగా డబ్బిస్తున్నారు. ఆ పోటీలో నిలబడలేక ఒక వంక నలిగిపోతున్నాం, మరో వంక నీటి సమస్య, ఇప్పుడు కరెంటు సమస్య ఎదురైంది. వచ్చిన నాడు వస్తుంది, లేని నాడు లేదు. ఓ ఆయిల్ ఇంజిన్ కూడా పెట్టుకోవాలి. అదే అనుకుంటున్నాం అన్నయ్య. ఒక్క మాట చెప్తున్నాను, ఈసారి పంటొస్తే నిలదొక్కుంటాం. ఒక్క 3,000 సాయం చెయ్యన్నయ్య. ఆ మాట అనటానికి ఆమె ఎంత కష్టపడుతుందో ఆ భగవంతుడికే తెలుసు. ఆత్మాభిమానం పక్కకు నెట్టి భర్త ముఖమే గుర్తుకు తెచ్చుకుంది. అరుందా? ఆయన కళ్ళు నీటితో నిండాయి. తన చెల్లెలికి ఇవ్వడమే తెలుసు, కానీ ఏనాడు తీసుకోవటం తెలీదు. ఏమంటావన్నయ్య? ఏమంటానమ్మా, నువ్వు అడిగిందే మహాప్రసాదం అంటాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నాను. అన్నయ్య, నీదెంత మంచి మనసు అన్నయ్య. నీ దగ్గర అడగటానికి ఎంత భయపడ్డానో అన్నది తేలికగా నిట్టూరుస్తూ. ఇద్దరూ పొలాలు తిరిగి చూస్తూ 2 గంటలు గడిపి ఇంటి దారి పట్టారు. రాదేదన్నయ్య? అదెప్పుడో వెళ్ళిపోయింది ఇంటికి. మనం మాట్లాడిన ముఖ్య విషయాలు విన్నది కదా, ఇంటికి వెళ్ళి చెప్పాలి. అప్పుడే దానికి నిద్ర పడుతుంది. అదేమలవాటు? దానికి లేదా బుద్ధి, మీ వదిన నేర్పింది. ఎవరితో నేను మాట్లాడినా ఇది సిఐడిగా పనిచేస్తుంది నిట్టూర్చాడు. ఓ అంది. ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఇంద్రసేన భోజనాల బల్ల దగ్గర కూర్చుని పలహారం చేస్తున్నాడు. అతనితో పాటు ఓ యువతి కూడా ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరని చెప్పాలి తల్లి, వీడిని ఎవరో తంతారు, హెడ్ మాస్టర్ కూతురు అన్నాడు దిగులుగా. అలా ఎందుకు అనుకుంటావన్నయ్య? ఇవాళ రేపు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం మామూలు విషయమే కదా. అలా పెళ్లి చేసుకున్నా బాగానే ఉందమ్మా, తిరిగి వదిలేస్తాడు. ఆ డాక్టర్ గారు అమ్మాయిని అలాగే చేశాడు. పరువు కలవాడు కాబట్టి ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేశారు. అందుకే పల్లెలకు రావటానికి ఉపాధ్యాయులు, డాక్టర్లు అంగీకరించరేమో అంది సాలోచనగా. ఇద్దరూ వచ్చి నేల మీద కూర్చున్నారు. అల్లుడితో మాట్లాడాలంటే అభిమానంగా ఉంది. అతను కనీసం ఇటు చూడనైనా లేదు. నాన్న, ఇదే చెప్తున్నాను. ఒక్క పైసా నువ్వు బయటికిచ్చినా నేను ఊరుకునేది లేదు. అడ్డమైన వారొచ్చి అప్పులు అడుగుతారట, ఇతనిస్తాడట. ఉరుములేని పిడుగులా వచ్చాయి మాటలు. ఏమిట్రా, ఎవరిని నువ్వనే మాట? కళాకాంతులు లేని ముఖంతో అడిగాడు ఆంజనేయులు. ఏం, ధైర్యం ఉన్నవారు నన్ను అడగాలి, మా అమ్మని అడగాలి. సీక్రెట్ ఎందుకు? బయట మాట్లాడతారా బెగ్గర్స్? అరుంధతి ముఖం ఎర్రగా మారింది. ఆమెకు ఇంగ్లీష్ రాదు, కానీ బెగ్గర్, ఇన్సల్ట్, థ్యాంక్స్ లాంటి పదాలు ఈ మధ్య తరచుగా వింటుంది. ఇంద్రా, ఏమిట్రా, ఏమన్నావు? ఆమె లేచింది. ఉన్నమాట అన్నాను. నీకు ఇంజన్లకు ఖర్చులకు డబ్బిచ్చుకోవడానికి ఇక్కడ రాసులు పోసుకుని ఎవరూ కూర్చోలేదు. అతను ఆవేశంగా అరిచాడు. ఆ మాట మర్యాదగా చెప్పొచ్చుగా. మర్యాద అనే పదానికి నీకు అర్థం తెలుసా? మీరు చేసేవి లోపల చేస్తారు, మేము ఫ్రాంక్గా చేస్తాం. అయినా ఎందుకు ఇవ్వాలి నీకు? ఎందుకివ్వాలో నేను చెప్తానురా గాడిద, ఆంజనేయులు హుంకరించాడు. వాడి మీదకి వంటికాలు మీద లేస్తారేమిటి? కయ్యమంది యశోదమ్మ. నువ్వు నోరు ముయ్యవే. వాళ్లను అడ్డగాడిదల్లా తయారు చేశావు, చాలు. ఈ గొడవలో తనకెందుకన్నట్టు వెళ్ళిపోయిందా యువతి. మమ్మీని ఎందుకంటారు? రోషంగా అడిగాడు. అవునరా, ఈరోజు మమ్మీ అయింది. నేను కష్టాలలో ఉన్నప్పుడు నా చెల్లెలు డబ్బు, ధాన్యము, బంగారము ఇచ్చి ఆదుకుంది. ఈ సంసారాన్ని నిలబెట్టిందిరా. మీ అమ్మ పోయినప్పుడు అన్ని విధాలుగా అండగా నిలబెట్టింది. లేకపోతే నువ్వు ఆనాడే పోదువురా. ఇదిగో నాన్న, మాకు తెలియని విషయాలు చెప్పకు. ఆనాడు ఆవిడ చేసిందో లేక మీరు చెప్తున్నారో ఎవరికి తెలుసు?
ఏం ఆనాటి విషయాలకు బుజ్జి పాపాయివి. మరి శంకర్ను చదివించటం తెలీదా? మీ అమ్మ మమ్మీ ఏమోలే నానా మాటలు అని రెచ్చగొడితే నేను చావు దెబ్బలు కొడితే ఆదుకున్నదెవర్రా? చదివించిందెవర్రా? బుద్ధిమంతుణ్ణి చేసిందెవర్రా? మహా చేశారులెద్దు. పని చేయించుకుని ఇంత మీల్స్ పడేశారు. హాస్టల్లో పెట్టి చదివించారా? ఆమె ఇక వినలేకపోయింది. ఏరు దాటి తెప్ప తగలేసే రకాలతో మాట్లాడినా ప్రయోజనం లేదు. అన్నయ్య, నువ్వింకొక్క మాటన్నా నా మీదొట్టే. అతని చెయ్యి పట్టి వెనక్కి లాగింది. అరుందా? అవునన్నయ్య, మనసు కరిగి మమత పెరగాలి కానీ బదులు తీర్చు అంటూ బాధ్యత గుర్తు చేసుకుని కాదు. డబ్బు అక్కర్లేదు. అక్కడే ఆయన ఏదో తంటాలు పడతారు అంది మృదువుగా. ఏదో అనబోయాడు. ఇంద్రసేన, 2 దెబ్బలు ఒంటి మీద పడ్డా మర్చిపోతాంరా. మాటలు మనసును మానని గాయం చేస్తాయి. ఇక ఈ చర్చ ఆపేయి. చేతులు జోడించింది. అతను మరేమీ మాట్లాడలేదు. మమ్మీ, నేను మీల్స్ బయట చేస్తాను అరుస్తూ వెళ్ళిపోయాడు. ఓ గంట సేపు మాట రానట్టు ఎక్కడి వాళ్ళక్కడ కూర్చున్నారు. అరుందమ్మకు కళ్ళమ్మట నీళ్లు కూడా రావటం లేదు. అరుందా, ఈ అన్నయ్య చచ్చిపోయాడమ్మా. అంత మాట అనకన్నయ్య. డబ్బుతోనే ప్రేమానురాగాలు ఉంటాయనుకుంటే పొరపాటే అంది. భోజనాలకు పిలుపొచ్చింది. ఆ రత్తమ్మ బుడిబుడి దీర్ఘాలు తీసింది. అక్కడే భోజనం పెట్టలేదేమిటి? రేవతి అడుగుతుంది తల్లిని. ఎందుకు పెడతారు? మనం ఇక్కడ లేము అంది యశోదమ్మ. అరుంధతి నవ్వుకుంది. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించనైనా లేదు. భోజనం అయ్యిందనిపించి లేచింది. ఆ రాత్రే బయలుదేరటం మూర్ఖత్వం అనిపిస్తుంది. అందుకే ఆ రాత్రి పడుకుంది. భూమి తనఖా పెట్టి డబ్బు తెచ్చి ఇంజన్ కొన్నాడు కేశవయ్య. అది ఫిట్ చేయించి పొలాలకు నీరు పారుతుంటే తృప్తిగా వెనక్కి తిరిగాడు. అపరాధిలా ఆంజనేయులు నిల్చున్నాడు. ఏం బావా, ఎప్పుడొచ్చావు? ఇదే రావటం అన్నాడు. అప్పుడే చెల్లెలి మీద గుబులు పుట్టిందా? నవ్వుతూ అడుగుతున్న కేశవయ్యని చూస్తే అతని మతి పోతుంది. డబ్బు సర్దలేదని కోపగించుకుంటాడేమో అనుకున్నాడు. కేశవ, నీకు ఎన్నడూ ఏమీ ఇవ్వలేదు. అవసరం వస్తే కూడా ఏమీ ఇవ్వలేకపోయాను. అందుకే ఈ చిన్న మొత్తం తెచ్చాను. 800 రూపాయలు తీసి కేశవయ్య చేతిలో పెట్టాడు. ఆ డబ్బును చూసి కేశవయ్య తెల్లబోయాడు. నాకెందుకు అన్నాడు. అరుంధ వచ్చినప్పుడు ఆ వెధవ ఏదో అన్నాడు, మనసులో పెట్టుకోకండి. ఏ వెధవా? అతనికి లీలగా విషయాలు అర్థమయ్యాయి. బావగారు, అరుంధ అమాయకంగా వచ్చిందేమో. మరేం పర్వాలేదు, డబ్బు దొరికింది. అతని 800 తిరిగి ఇచ్చివేశాడు. కోపం వచ్చిందా కేశవ? కోపమా? నాకా? వచ్చినా మీ మీద కోపగించుకోను బావగారు నవ్వేశాడు కేశవ. ఆంజనేయులు భయపడినట్టు అటు నుండే ఇంటికి వెళ్ళిపోయాడు. అరుందా? కేశవయ్య పిలుపుకి ఉలిక్కి పడిందామె. అతని కళ్ళు ఎర్రజీరలు పులుముకున్నట్లున్నాయి. ఏమిటండి? చేతులు పమిటకి తుడుచుకుంటూ వచ్చింది. జవాబుగా ఆమె చెంప చెళ్ళుమంది. ఆమె పిచ్చిదానిలా భర్త వంక చూస్తూ ఉండిపోయింది. నాన్న! సుజాత ఆక్రందన విన్నది తల్లి. అయినా చలనం లేనట్లు నిలబడిపోయింది. 23 ఏళ్ల సంసారంలో, అనుబంధంలో ఒక్కనాడైనా చేయెత్తలేదు. దెబ్బ సంగతి అటుంచి కోపంగా కూడా చూడలేదు. అటువంటి సాధు స్వభావుడు తనను కొట్టాడంటే తగినంత కారణం ఉండి తీరాలి. నాన్న, మీరేం చేశారు? వణికిపోయిందా అమ్మాయి. అమ్మను కొట్టారో? మళ్ళీ తనే జవాబు చెప్పుకుంది. మీ అమ్మ నా అభిమానాన్నే దెబ్బ కొట్టింది సుజా. ఏమిటి నాన్న నువ్వనేది? అవునమ్మా, మనుషులు అభిమానం మర్చిపోయి డబ్బే ప్రాణంగా ఉన్నప్పుడు ఎందుకమ్మా వెళ్ళి యాచించటం? అమ్మా, మొన్న డబ్బు కోసం మామయ్య ఇంటికెళ్ళావా? అరుంధతమ్మ కూతురు ప్రశ్నకు జవాబుగా తలాడించింది చెంప రాసుకుంటూ. నాన్న, అమ్మ తప్పేం చేయలేదు అంది రోషంగా. అతనికి చాలా సిగ్గుగా ఉంది. కూతురు ముందు తానెంత పనిచేశాడు? మలినమైన ముఖం చూపించలేక బయటికి వెళ్ళిపోయాడు. అతనికి ఆవేదనగా ఉంది. అతను భార్యను ఎంతో ప్రేమించాడు, గౌరవించాడు. ఒక్కనాడైనా ఆమె చీవాట్లు తినలేదు. ఏం చేశాడు? అతను ఊరు పొలం తిరిగి ఇంటికొచ్చాడు. ఎక్కడా దొరకని శాంతి భార్య సమక్షంలో దొరుకుతుందని తెలుసు. సుజాత భోజనం చేసి నిద్రపోయింది. అరుంధతమ్మే తలుపు తీసింది.
అతను సిగ్గుతో భార్య ముఖం చూడలేకపోయాడు. ఇద్దరూ మౌనంగా భోజనం చేశారు. అతనికి మామగారి పీట మీద పక్క వేసింది. పందిరి మంచం మీద తల్లి కూతుళ్ళు పడుకుంటారు. అరుందా, ఆ పిలుపులో అతని ప్రేమంతా ప్రతిధ్వనించిందా అన్నట్లుంది. ఏమిటి? వచ్చి పీట చివరగా కూర్చుంది. అతను ఆమె వడిలోకి వరిగిపోయాడు. నన్ను క్షమించారుందా? ఎందుకు? మీరు మనుషులే, కోపం ఆవేశం ఉంటాయి అంది అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ. లేదరుందా, ఆ క్షణంలో ఒక్కటే గుర్తుంది. ఆ గాడిదలు అరుందను అవమానించారు అన్న మాటే. అది విని సహించలేకపోయాను. అపరాధిలా ముఖం దాచుకున్నాడు. పర్వాలేదు, ఆ మాత్రం ఆప్యాయత అధికారం ఉండాలి మరి అన్నది ఏమీ జరగనట్టే. 4 మంచి పనులు ఒక చెడ్డ పని జరిగినప్పుడు మంచి పనుల తాలూకు మధుర స్మృతులే గుర్తుంచుకోగల మనిషి అరుందమ్మ. ఆ రాత్రి భార్యాభర్తలకు ఒక మరుపురాని మధురమైన ఘట్టంగా నిలిచిపోయింది. కలహానంతరం కలయిక, వియోగానంతరం కలయిక ఇంత మధురంగా ఉంటాయని కాబోలు. కలహాలు లేని దాంపత్యము నిస్సారమని అన్నారు పెద్దలు. ఆ ఒకరోజుకే వాళ్ళిద్దరూ మరింత చేరువైనట్లనిపించింది. మర్నాడు సుజాత లేస్తూనే భయపడింది. రోజంతా తల్లి ముఖం ముడుచుకుని ఉంటుందేమోనని లేచి ఆశ్చర్యంగా తల్లి వంక చూసింది. ఎప్పటికన్నా ఉత్సాహంగా ఆనందంగా కనిపించింది. సుజా, త్వరగా లేమ్మా, మన ఇంటికి బంధువులు వస్తారు. అరుందమ్మ నవ్వుతూ వచ్చింది. మనకున్న బంధువులెవరే? అత్త రాదో, మామయ్యకు ముఖం చెల్లదో అంది కచ్చిక తీసుకుని పళ్ళు తోమకడానికి ఉపక్రమిస్తూ. కాబోయే బంధువులంటాను. నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. ఏమిటి? కచ్చిక ఉమ్మేసి అడిగింది. మూతి చుట్టూ బొగ్గు ఉండటం మూలాన ఆమె ముఖంలో భావాలు స్పష్టంగా కనిపించటం లేదు. అవును సుజా, వాసుతో సువర్ణల వివాహం చాలా త్వరలో చేయాలని నిశ్చయించారట. దానికంటే ముందు నీకు చేయాలని మీ నాన్నగారి సంకల్పం. అమ్మా, డబ్బున్నవారు ఎన్ని వేషాలైనా వేస్తారు. మనకెందుకమ్మా ఈ పంతాలు పట్టింపులు? ఈ సంవత్సరమైనా ఈ అప్పుల నుండి తేరుకోనివ్వు. ఆ విషయం మీ నాన్నగారితో చెప్పానమ్మా, తర్వాత చూడొచ్చు అంటున్నారు. నువ్వు వ్యతిరేకించుకో. నీ పైకి చేయెత్తారంటే మానసికంగా ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది అంది. సుజాతకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోయింది. ఒక్కసారి వాసు ఆమె కళ్ళ ముందు మెదిలాడు. దీర్ఘంగా నిట్టూర్చింది. 10 గంటల తర్వాత వచ్చారు పెళ్లివారు. ఆర్భాటం వద్దని చెప్పాడు కేశవయ్య. అందుకే తండ్రి కొడుకులు వచ్చారు. వారు పక్క ఊరివారే. వ్యవసాయం ఉంది. అబ్బాయి డిప్లొమా చేసి ఎలక్ట్రిక్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. చూడటానికి బాగానే ఉంటాడు. అరుంధతమ్మ ఆప్యాయంగా పలకరించి లోపలికి వెళ్ళింది. కేశవయ్య ఆయన వ్యవసాయంలోని కష్టనిష్ఠూరాలు చర్చించుకుంటున్నారు. ఏమిటో కేశవయ్య, ఈ రసాయనిక ఎరువులు తాగుడు లాంటివి. పొలం ఒక్కసారి వాటికి అలవాటు పడిందా మన పని అయినట్టే. కాదండి, పంట కూడా కనబడుతుంది కదా. కనబడుతుందనుకోండి, ఓసారికి లేకుంటే మొక్క ఎదగదు కదండి అన్నాడు. అందుకే ప్రతి వ్యవసాయదారుడు అనుబంధంగా డైరీ, పౌల్ట్రీ పెట్టాలని నా ఉద్దేశం. ఎరువులు వస్తాయి. 6 నెలలు పంట కోసం చూస్తూ కూర్చోకుండా చేతిలో ఉంటుంది. కేశవయ్య సలహా ఇచ్చాడు. ఉప్మా ఉన్న పళ్ళాలు తీసుకుని వచ్చింది సుజాత. రండి. తను లేచి పక్కనే పరిచిన గోతాం చుట్ట పరిచాడు కేశవయ్య. ముగ్గురు కూర్చున్నారు. సుజాత పళ్ళాలు పెట్టింది. మంచినీళ్ళ గ్లాసులు పెట్టింది. అబ్బాయికి ఆమెను చూడాలని ఉన్నా సిగ్గుపడుతున్నాడు. పట్నాలలో అయితే పరిచయాలు చేస్తారు. నేలచూపులకు ఆమె పాదాలు అందుతున్నాయి. తల ఎత్తడానికి సిగ్గులేక తమలపాకులు వంటి ఆమె పాదాలు చూస్తూ మెల్లగా తినసాగాడు. పెద్దవాళ్ళిద్దరూ రోజులాగే ఆత్రంగా తినేశారు. వారికి చెంచాతో నాజూకుగా తినటం తెలీదు. అదీకాక ఇలాంటి టిఫిన్లు వారి కడుపు నిండవు. చక్కగా కంచం నిండా అన్నము, నెయ్యి, పచ్చడి కలిపి ఒక్క పట్టు పడితే అదో తృప్తి. పిడతలోని పెరుగు దుమ్మరించుకుంటే అదో రుచి. ఈ పలహారాలన్నీ నామకార్థం తినేవి. అరుంధతమ్మ వారి అభిప్రాయం గ్రహించినట్లే మరోసారి ఇంత ఉప్మా తెచ్చిపెట్టింది. అమ్మాయి, నీ పేరేమిటన్నావు అన్నాడప్పుడు. సుజాత అన్నది. ఆ కంఠంలో వణుకు కానీ తొణుకు కానీ ఎక్కడా కనిపించలేదు. మృదువుగా స్పష్టంగా ఉంది.
ఆ కంఠంలోని ఆకర్షణకు అబ్బాయి అట్టే బెరుకుగా ఉండిపోయాడు. తలెత్తి చూశాడు. సుజాత చూపులు వాలిపోయాయి. చదువుకున్న దానివట, మరి అబ్బాయి పేరు అడగవేమిటమ్మా? అబ్బాయి తండ్రి మాటలకు లజ్జితురాలైనట్లుంది. సుజాత లోపలికెళ్ళింది. ఏం పేరు బాబూ? వేణుగోపాలండి నా పేరు. అతను చెప్పి గుమ్మం వంక చూశాడు సుజాత వస్తుందేమోనని. ఆమెకు బదులు గ్లాసులో కాఫీ తీసుకుని తల్లొచ్చింది. అబ్బాయి తండ్రి లౌక్యంగా నడిపాడు వ్యవహారం. ఒక్కరితే కూతురు, కట్నం ఇంత అని తనెందుకు తేలిపోవాలి అనుకున్నాడిలా ఉన్నాడు. కట్నం మీ ఇష్టం అన్నాడు. మీరు మా ఇష్టమన్నా మీ ఇష్టమన్నా ఆస్తంతా అమ్మాయిదే కదా? కేశవయ్య నవ్వాడు. మాటలు ముచ్చట్లు పూర్తయ్యాయి. అబ్బాయి తండ్రి 20 కాసులు బంగారం, 3 పట్టుచీరలు కోడలికి ఇస్తామని చెప్పాడు. మనమే మాట్లాడుకుంటున్నాం బావుగారు, వారిద్దరి అభిప్రాయం తెలుసుకోలేదు అన్నాడు కేశవయ్య. మనమేమీ రహస్యంగా మాట్లాడుకోవటం లేదు, ఇద్దరికీ వినిపిస్తుంది. ఏదైనా ఇష్టం లేని విషయం ఉంటే చెప్పొచ్చు. ఏరా అబ్బాయి? కొడుకు వంక చూశాడు. అతను నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వే అంగీకారంగా భావించారు పెద్దలు. సుజాత, ఇక్కడికి రావమ్మా కోడలి పిల్ల, అతను చనువుగా పిలిచాడు. కొందరిని చూస్తే చూడగానే సదభిప్రాయం, ఆత్మీయత కలుగుతాయి. అరుంధతి, కేశవయ్యను చూడగానే అతనికెంతో నచ్చారు. అందుకే ఇంట్లో వారిని అడగాలి అంటూ గోల చేయకుండా తన నిర్ణయం చెప్పాడు రంగయ్య, అబ్బాయి తండ్రి. సుజాత నవ్వి లోపలికి పారిపోయింది. అరే ఏమన్నావు? ఇటు రామ్మా. 2 సార్లు ఆయన పిలిచాడు. సుజాత మెల్లగా వచ్చింది. ఆయన జేబులో నుండి 100 రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టాడు. నీకు నచ్చిన దిద్దులో ఉంగరమో కొనుక్కోమ్మా. అబ్బే ఎందుకు బావుగారు? మనసులో ఉండాలి కానీ డబ్బు కానుకలు బంధిస్తాయా మనుషుల్ని? వారించాడు కేశవయ్య. నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను అన్నాడు. వారిద్దరినీ సాగనంపి లోపలికొచ్చాడతను. సుజా, నువ్వు అదృష్టవంతురాలివమ్మా అన్నాడు కూతుర్ని దగ్గరగా తీసుకుని. మరి నాతో ఒక్కసారైనా చెప్పలేదేమండి? సంతోషంగా అడిగింది అరుంధమ్మ. ఉదయం లేస్తుంటే పిలిచి వరుడు తండ్రి వస్తాడని చెప్పాడు. నాకు నమ్మకం లేదే. అతనికి వేలకు వేలు కట్నం ఇస్తా ఉంటూ వస్తున్నారు. అంగీకరిస్తారో లేదో అనుకున్నాను. నిన్న వస్తున్నామని చెప్పి పంపారు. అప్పుడే మీ అన్న డబ్బు తీసుకొచ్చాడు. అతడి ముఖం వెలవెలపోయింది. నిన్నటి విషయం తలుచుకుని బాధపడుతున్నాడని గ్రహించిందామె. గతం నాస్తి, ముందు జరగబోయే విషయం ఆలోచించండి. వారు కట్నం అడగకపోయినా ఇతరత్రా ఖర్చులుంటాయి కదా. ఈసారి గనక నేను అనుకున్నట్టు జరిగితే చక్కగా వివాహం చేస్తానే అన్నాడు. ఇద్దరూ 1-2 గంటలు ఖర్చుల జాబితా, పిలువవలసిన బంధువుల జాబితా వేసుకున్నారు. 1 నెల రోజులే ఉంది సుజాత వివాహానికి పెట్టిన ముహూర్తం. మొదట చిల్లర అప్పులకే సరిపోయింది. వడ్డీలు అంటే ఏమిటి అన్నది మొదటిసారి అర్థమవుతున్నాయి కేశవకు. పచ్చని సంసారాలను, ప్రణాళికలను పాడు చేసేవి ఈ వడ్డీలే. వడ్డీలకే వచ్చిన డబ్బు సరిపోయింది. ఈసారి పంట మీద అప్పు తీరుతుందన్న ఆశ లేకపోయినా కొంత డబ్బు కడితే మరికొంత అప్పుగా దొరుకుతుందని ఆశపడ్డాడు. ప్రకృతిలో వచ్చే మార్పులు ఊహించలేనివి. ఒక్కసారి తన పంట చేను వంక చూసుకుని తృప్తిగా నిట్టూర్చి చెట్టు మొదట కూర్చున్న కేశవయ్య చేతిపైన టప్పున పడిందో చినుకు. వర్షం వస్తుందా? ఏం, వేసవిలో వర్షాలు ఊరికే రావు అనుకున్నాడు. అతనలా కూర్చుని ఉండగానే చినుకులతో పాటు వడగళ్ళు పడ్డాయి. వడగళ్ల వాన అనవచ్చు. పొలంలో బావి దగ్గర మంచు ముక్కలు ఎండబోసినట్లయింది. ఆ మంచు ముక్కలన్నీ తన శరీరం మీదే పడ్డట్లు బిగుసుకుపోయాడు కేశవయ్య. గంట గడిచాక నీరంతా వరదలై పారసాగింది. ఏమండి ఏమండి పిలుస్తూ వచ్చింది అరుంధతమ్మ. ఆ అన్నాడు. ఆమె భర్త దగ్గరగా వచ్చింది. అతని చూపుల్లో చూపులు కలిసిన ఏ భావము గ్రహించలేకపోయింది. ఏమండి భుజం పట్టి కుదిపింది. ఏం అన్నాడు. ఆ గొంతులో ఆదుర్ద, బాధ ఏమీ లేవు. అది మామూలుగా ఉంది. ఏమిటండి అలా చూస్తారు? ఎలా? పక్కున నవ్వాడు కేశవయ్య. ఆ నవ్వులో జీవం లేదు. అలా నవ్వకండి. ఏం జరిగిందండి? అరుందా, మన చేను చూడు ఎంత బాగా పండిందో అని నవ్వసాగాడు. భయంగా చూసింది. ఏమండి ఇంటికి వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడేం పనుంది? హాయిగా ఇంటికే వెళ్ళిపోదాం. పద పద లేచాడు.
అరుంధతమ్మ ప్రకృతి చేసిన ప్రళయ తాండవం చూసింది. వరిచేను దులిపేసినట్లుంది. పిడికెడు గింజలు చేతికొస్తాయన్న ఆశ లేదు. వచ్చే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది. వికల మనస్కుడైన భర్త తన దుఃఖం చూస్తే మరింత కృంగిపోతాడని బలవంతంగా తన భావాలను అదిమిపట్టింది. రండి, అతని చేయి పట్టుకుంది. ఇద్దరూ పొలం దాటి వస్తూ ఉండగా రైతుల హాహాకారాలు వినిపించాయి. పంట మీదే పంచప్రాణాలతో బ్రతుకుతున్న స్త్రీలు, ఏడుస్తున్నవారు పరుగులు పెడుతూ ఉన్నారు. మానవుడు శాస్త్రంలో ఎంత అభివృద్ధిగాంచినా ప్రకృతి అసలు స్వరూపం అర్థం చేసుకోలేకపోతున్నాడు. అనర్థాలను అరికట్టలేకపోతున్నాడు. ఏమైందమ్మా? సుజాత ఆత్రంగా తల్లిని అడిగింది. వెళ్ళేటప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉన్న తండ్రి 10 లంకణాలు చేసినట్లు కనిపిస్తున్నాడు. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురామ్మా, జ్వరం కూడా ఉన్నట్లుంది అని భర్తను పడుకోబెట్టింది. అరుందా చటుక్కున లేచి కూర్చున్నాడు. మీ దగ్గర మిగిలిపోయిన నగలేమైనా ఉన్నాయా? మీకు తెలియకుండా ఉంచానా? ఏమో, మా వదిన నగలు, డబ్బు, గింజలు అన్నీ దాచిపెడుతుంది. నువ్వు అలాగే ఏదైనా దాచావేమో. దాస్తే సుజాత పెళ్లికి పనికొస్తుందని. మీరు విశ్రాంతి తీసుకోండి, పెళ్లి విషయాలు తర్వాత మాట్లాడొచ్చు. అతన్ని బలవంతంగా బట్టలు మార్పించి పడుకోబెట్టింది. మరో 10 నిమిషాల తర్వాత డాక్టర్ వచ్చాడు. పరీక్ష చేశాడు. నాకేమైంది డాక్టర్? మా ఆవిడ భయంగాని. కేశవ నవ్వుతూ ఆ మాట అన్నా ఆ నవ్వు వెనకాల ఎంత విషాదం గూడు కట్టుకుని ఉందో అర్థమైంది డాక్టర్కు. ఓ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు, మందులిచ్చాడు. అతని వెనకాలే బయట వరకు వెళ్ళిందామె. షాక్, అంతకంటే మరేం లేదు. 1-2 రోజుల్లో మామూలుగా అయిపోతారండి, హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. భర్తకు వేడిగా ఏదైనా తాగించాలి. సుజా, పెద్దమ్మ వాళ్ళింట్లో పాలున్నాయేమో, కాసిని పట్రా తల్లి అంది అరుంధమ్మ. సుజాత వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళక దాదాపు 2 సంవత్సరాలవుతుంది. ఈరోజు వెళ్ళక తప్పటం లేదు. పెద్దమ్మ, నాన్నగారికి ఒంట్లో బాగుండలేదు, కొంచెం పాలు కావాలి. ఇస్తారా? ఏమిటోనే తల్లి, ఇంట్లో ఏ వేళప్పుడు ఎవరొస్తారో అని ఉంచుకుంటాను. కొందరికి డబ్బు మీదే ప్రీతి అంది ఉట్టి మీద చట్టులో నుండి కాసిని పాలుంచుతూ. వేరే సమయం అయితే పాలు ఆవిడకే ఇచ్చేసి వెళ్ళిపోయేది. కానీ తండ్రి స్థితి వల్ల ఓర్పు వహించవలసి వచ్చింది. నీ పెళ్ళిట నిజమేనా? నిజమే అన్నది స్పష్టంగా. పాలు తీసుకుని వెనుతిరిగింది. ఏమ్మా, మొహం చినబోయిందేం? పెద్దమ్మ ఏమైనా అందా? అంటుందమ్మా, తాతగారి అలమెరా తీసినప్పుడు దాచుకున్న నగలు, డబ్బు ఉన్నాయి. ఆవిడకు తప్పక గర్వం అలవడాలి. గొప్పలు చెప్తుంది, గొప్పలు. నాకు తెలీదా అమ్మా? ఒకప్పుడు ఇదే పెద్దమ్మ పాలు, పెరుగు, వండిన అన్నం, కూరలు తీసుకుపోలేదా? రోషంగా, అభిమానంగా అంది. అమ్మా సుజా, గతం గుర్తుపెట్టుకుని కాలచక్రం ఎడు తిరుగుతుందో తెలియదన్న సత్యం గుర్తుపెట్టుకుంటే మనిషి మిడిసిపాటు తగ్గించుకుంటాడు. సుజా, ఏమిటమ్మా? బయటి హాల్లో నుండి కేశవయ్య గొంతు వినిపించింది. నాన్నగారి దగ్గరుండు. కాఫీ, టీ అయితే నిద్ర రాదు, సగ్గుబియ్యం కాస్తాను. ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. సుజాత వచ్చి తండ్రి మంచం మీద కూర్చుంది. అతను మాటలు మర్చిపోయినట్టు కూతురుకేసి చూస్తూనే మత్తులోకి జారిపోయాడు. ఆమె తెచ్చి తాగించిన జావ కూడా సగం తెలివిలోనే తాగాడు. ఆ తర్వాత కదలిక లేక పడుకున్నాడు. 10వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.